ఎవ్వరినీ వదలనంటున్న నారా లోకేష్. రాళ్లదాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తాం. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మహిళలపై వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలో మహిళలపై చేసిన దాడికి జగన్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. సొంత తల్లిని చెల్లిని మెడపట్టి బయటకు గెంటేశారని ధ్వజమెత్తారు. జగన్ తన తల్లిని చెల్లిని కోర్టుకు ఈడ్చారని మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు పోలీసులపై వైసీపీ సైకోల దాడిని ఖండించారు. మహిళలు పోలీసులపై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లకు ఓదార్పు యాత్ర చేశారని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇప్పుడేమో తల్లిలా గౌరవించాల్సిన మహిళలను అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వారికి మద్దతుగా నిలుస్తున్నారని మంత్రి నారా లోకేష్ దుయ్యబట్టారు. సొంత తల్లిని చెల్లిని మెడపట్టి బయటికి గెంటేశారని ధ్వజమెత్తారు. జగన్ తన తల్లిని చెల్లిని కోర్టుకు ఇచ్చారని ఫైర్ అయ్యారు. సొంత చెల్లి పుట్టుకపై దుష్ప్రచారం చేయించిన మీరు మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశేనని చెప్పారు. మహిళలపై వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలో మహిళలపై చేసిన దాడికి జగన్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు.